హలో అత్తేలి మావలు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా, జబర్దస్త్ ఉన్నా. ప్రజెంట్ వచ్చేసరికి ఇంకా ఏతర్ విషయంలోకి వస్తే ఒకటైతే డీటెయిల్గా చెప్పగలుగుతాను. మనం నార్మల్ వెహికల్ తీసుకుంటే, పెట్రోల్ వెహికల్ కానీ తీసుకున్నట్లయితే మనం వెహికల్ కొన్న తర్వాత ఫస్ట్ త్రీ సర్వీసెస్ కానీ 6 సర్వీసెస్ కానీ ఫ్రీగా చేస్తారు. బట్ ఏతర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే అలా కాదనమాట. సో మనం ఫస్ట్ నుంచే సమ్ అమౌంట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా పెట్రోల్ వెహికల్ వచ్చేసరికి ఒక 60,000లో వస్తే, ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రం మినిమం 2 lakhs పెట్టిందే రాదు. అట్ ది సేమ్ టైం ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి పెట్రోలే బెస్ట్ అనిపిస్తుంది. లాంగ్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఏతర్ కానీ రిమైనింగ్ ఏ వెహికల్స్ అయినా సరే మనం లో బడ్జెట్లో తీసుకుంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో, మన ఏపీలో డిస్కౌంట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు, అదైతే గమనించగలరు. ఇంకా ప్రజెంట్ మీకు ఇంకా ఎలక్ట్రిక్లో స్టార్టింగ్ అంటే ఊర్లో అయితే చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే. బట్ బై సిటీకి వెళ్ళాలంటే ఎక్కువ వెహికల్ ఉన్నట్టయితే చాలా కష్టం. ఇంకా ఏతర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే బయట స్టేషన్స్ ఉంటాయి, అక్కడ ఒక 1/2 hour 1 hour ఛార్జింగ్ చేస్తే ఫుల్ 70% ఎక్కుతుంది, రిమైనింగ్ 20% ఎక్కదు. అది బయట పెట్టుకోవాలి. అలా మనం హైదరాబాద్ దగ్గర వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ 2 hours లేకపోతే ఎవ్రీ 50-60 kilometers అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బట్ అది ఎవరికైతే ఉంటుందో లోకల్ వాళ్ళకైతే జబర్దస్త్ ఏతర్ ఖచ్చితంగా తీసుకోండి. స్పీడ్ కూడా కార్ని అయితే బీట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.